సో లేట్ లేకుండా ఫస్ట్ ట్రైలర్ని చూసేద్దాం, దాని తర్వాత ఈవెంట్ని కంటిన్యూ చేద్దాం. అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ, పేరు శ్రీరామ్. ఒక్కడ ఒప్పుకోపోయిన సంతకం పెట్టినా. నీతి నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్ళే. భర్తకు తగ్గ భార్య ఉత్తరం. అతను ఎవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకోవటం నేరమే. తండ్రి మాట దాటని కొడుకు. దీపావళి వస్తుంది కదా, టపాసులు కొట్టావా? తుడిస్తే పెద్ద సౌండ్ రావాలి. మన బీచ్ చివరిన పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని పేల్చేయి. మనీ ప్లాంట్ పక్కింట్లోంచి కొట్టేశాడు. చెప్పారా? సరేపా. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. వాడు అనుకున్నంత శుద్ధ పోసేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నా. సమాధి పడడానికి ప్లేస్ చూసారా? మా దగ్గర గన్ ఉంది, ఒకటే బుల్లెట్. ఒక ఫ్యామిలీ ఎంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. ఇంత జరిగినా మీ బుర్ర బాగానే పనిచేస్తుండే. క్రిమినల్స్ తో ఉన్నా కదా. పండుగ ముందు వెళ్తే పండుగకి వెళ్ళినట్టు కానీ పండుగ తర్వాత వెళ్ళేంటి? ఖచ్చితంగా శ్రీరామ్ గారు ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. దీనికోసం క్రైమ్ సీన్ వచ్చినారా? ఎవరండి? పోలీసులు. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్. క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా? బాడీని స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తొక్కేయాలి. పిచ్చికి పిచ్చికి బిప్పైపోవాలి. ఓకేనా? సో అది ట్రైలర్. సో అలాగే ఈ మూవీ నుంచి పాయా పాయా అనే సాంగ్ కూడా రిలీజ్ అయింది, అది కూడా ఒకసారి చూసేద్దాం. ప్లీజ్ ప్లే ద పాయా పాయా సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. షవర్మా దాబా చిత్తూరు వారి దీపావళి సందర్భంగా హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ ఆఖరి రోజు ఆకర్షణగా. ఎస్, పవర్ఫుల్ స్పీచెసే కాదు, పవర్ఫుల్ డాన్స్ కూడా బండ్ల గణేష్ గారిది. ఎస్, లైట్స్ ఆన్. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ గారికి, అలాగే ఇమాన్యుయల్ గారికి, అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఎస్, ఈ ఈవెంట్కి ప్రధాన కారణం ఈరోజు మనం చెప్పుకుందంటే, ఇన్ని రోజులు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సినిమా ఓటీటీలో వస్తుందని అనుకున్నారు, బట్ కాదు, థియేటర్స్లో రాబోతోంది. March 6న మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో ఈ టీమ్ పలకరించబోతున్నారు అనేది తెలియజేయడానికి ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాని బన్నీవాసు గారు, అలాగే నంది వంశపాటి గారు ఈ సినిమాని మనందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ శివాజీ గారి గురించి ఎంత చెప్పాలి, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాయి, సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ సార్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ జనరేషన్స్ అందరికీ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో 90s కానీ, దండోరా కానీ, బిగ్ బాస్లో కానీ, అండ్ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనిలో ఒక ప్రామిసింగ్ క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో March 6న మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో పలకరించబోతున్నారు. అండ్ లయ గారిని కూడా సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ ఫిల్మ్, రైట్ మామ్, దిస్ వన్. ఎస్, తమ్ముడు తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్. ఎస్, తమ్ముడులో నిజంగా సిస్టర్ రోల్ చేశారు, ఇప్పుడు హీరోయిన్గా తనకి ఇది మొదటి సినిమా. సెకండ్ ఇన్నింగ్స్లో ఆవిడ కూడా మంచి ఏమంటారు, ఒక హస్బెండ్ని ఎంత క్రిమినల్ ఆలోచనలతో తయారు చేస్తారనే విధంగా కనిపించబోతున్నారు. షాక్ ట్రీట్మెంట్లు అవి ఇవి అన్నీ ఇచ్చి కూడా భయపెడుతున్నారు, ఆ విధంగా ఉండబోతుందన్నమాట. సో రికీ ప్రెజెంట్స్ ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్స్
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై శివాజీ గారు ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా, అండ్ సుధీర్ శ్రీరామ్ గారి రిటర్న్ అండ్ డైరెక్షన్లో ఆయనకి ఇది డెబ్యూ ఫిల్మ్. అండ్ శివాజీ గారు, లయ గారు, రోషన్ రాయ్ ఆల్రెడీ 90sలో చూసాం. మిగిలిన సినిమాస్లో కూడా మిగిలిన మూవీస్ అన్నింటిలో కూడా ఎంతో ప్రామిసింగ్ యాక్టింగ్తో మనల్ని అందరినీ తను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అలాగే అలీ గారు, ధనరాజ్ గారు, ప్రిన్స్ గారు, ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మనల్ని అందరినీ కూడా March 6th ఈ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ని రంజన్ రాయ్ గారు, అలాగే డిఓపి రిత్విక్ రెడ్డి గారు, ఎడిటర్ బాలు మనోజ్ గారు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. సో మనం ఆల్రెడీ ట్రైలర్ చూసినట్లయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, అలాగే ఒక క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కనిపిస్తోంది. మనకి ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మమ్మల్ని అందరినీ కూడా ఈ టీం పలకరించబోతుంది. లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా మనందరికీ సుపరిచితం జబర్దస్తోనూ, అలాగే మిగిలిన సినిమాల్లో కూడా యాక్టర్గాను, కమెడియన్గా మనకి పరిచయమైన ఇమాన్యుయల్ గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో అలీ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణ గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే ఈ సినిమాని మనందరికీ మన ముందుకు తీసుకొస్తున్న బన్నీవాసు గారిని, అలాగే వంశీ నందిపాటి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సినిమాలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన లయ గారు ఇప్పుడు మరో సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సినిమాతో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనతో మన ముందుకు వస్తున్నారు. లయ గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే ఒక ప్రామిసింగ్ యాక్టర్ ఇండస్ట్రీలో శివాజీ గారిని ఆయన్ని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. సో థ్యాంక్ యూ. అండ్ ముందుగా కమెడియన్ ఇమాన్యుయల్ గారు మాట్లాడతారు. ఫస్ట్ మీతో అంటే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనేసి, లేకపోతే మీరు మొత్తం శివాజీ గారి తర్వాత మాట్లాడతారా? బెస్ట్. నిజంగా అనుకుంటున్నారా లేదు మొదట మీతోనే, మీ స్పీచ్తో? హలో, మీకు ఎవరో గట్టిగా చెప్పినట్టున్నారు ఫస్ట్. ఈ బాబాయ్ ఫస్ట్ సెంటర్లో నించోబెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఇమాన్యుయల్ అండి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూషణలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఇది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎంటర్టైనింగ్ రోల్ రాశారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరిని నవ్విస్తుంది. నా ఒక్క క్యారెక్టరే కాదండి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని ఉన్న ప్రతి ఒక క్యారెక్టర్ మీ అందరినీ హ్యాపీగా నవ్వుకునేలా చేస్తుంది అండ్ సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టరు. అండ్ శివాజీ అన్న లయ గారి కాంబినేషన్లో చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళతో, అంత పెద్ద వాళ్ళతో చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మీరు లయ గారు ఎరగొట్టేశారండి, నేను చూశాను. బట్ సూపర్ అంటే సూపర్ చేస్తారు. పర్ఫెక్ట్ కంబ్యాక్ మేడం మీకు ఇది. ఈ సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి అండ్ శివాజీ అన్నకి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్
మార్చ్ 6న ఇది థియేటర్స్కి రాబోతుంది. బేసిక్గా ఫస్ట్ ఓటీటీ అనుకున్నారు. లేదు ఇది థియేటర్లో చూస్తేనే ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి నమ్మి ముందుకొచ్చి ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మార్చ్ 6న అందరు తప్పకుండా మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాన్యుయల్ గారు. ఇప్పుడు డైరెక్టర్ సుధీర్ గారు మాట్లాడతారు. సుధీర్ శ్రీరామ్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. సో చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అందరిని ఇలా కలిసినందుకు. యాక్చువల్గా అది ఓటీటీకి సినిమా వెళ్తుంది అనుకున్నప్పుడు ఒక మిరాకిల్ లాగా అనిల్ రావిపూడి గారు చూడటం, సో లేదు ఇది ఖచ్చితంగా థియేటర్లో వేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం. సో దాని తర్వాత అది చెప్పగానే సాయి గారు, నితిన్ గారు ఒప్పుకోవటం, శివాజీ గారు ఒప్పుకోవటం, సో ఫైనల్గా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఇద్దరు ముందుకొచ్చి దీన్ని థియేటర్లో రిలీజ్ అంటే అన్నీ ఒకసారిగా ఒక మిరాకిల్ లాగా ఒక కమన్ కోలాగా అయిపోతున్నాయి. సో కొంచెం నిజంగా ఇప్పుడు నర్వస్గా ఉందండి నాకు థియేటర్ ఇది అవుతున్నప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కానీ నాకు ఎప్పుడు ఇది అనిపించలేదు, కానీ కొంచెం ఓవర్ జాయ్ నిజంగానే ఆ ఫీలింగ్లో అయితే ఉన్నాను. అండ్ యాక్చువల్గా మనకు ఇండస్ట్రీలో ఒక మాట ఉంటుంది, సినిమా దానికి ఏది కావాలో అది చేసుకుంటుంది అని. సో అది ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా కావచ్చు. సో అలా ఈ సినిమా థియేటర్స్ కావాలి అనుకుందేమో, అలా మంచి కంటెంట్ ఎత్తుకుంటూ థియేటర్సే వచ్చాయి. సో ఈరోజు దానికి మెయిన్ కారణమైన బన్నీవాస్ గారు సార్ థ్యాంక్ యూ, వంశీ గారు థ్యాంక్ యూ సార్. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. సో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది అందరూ పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఫిలిం జర్నలిస్టులకి అందరికండి. మా ఈ సినిమాలని ప్రజల వద్ద చేర్చేది మీరే. మాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, మా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మీరు దగ్గరుండి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫిలిం జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ అందరికీ. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బలంగా మీ సపోర్ట్ ఉంది, చాలా బలంగా మీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సాంప్రదాయని సుప్ని శుద్ధపూసని సినిమా శివాజీ గారు, లయ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా ఒక మంచి క్రైమ్, ఫ్యామిలీ, థ్రిల్లర్, కామెడీ సినిమా. ఇది మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ సినిమా వాసు గారు, వంశీ గారితో ప్రజెంట్తో మీకు ముందుకు రాబోతుంది. మార్చ్ 6 ఇన్ థియేటర్స్. ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. ఇప్పుడు మైక్ ఇస్తారా? మైక్ కావాలా? థ్యాంక్ యూ. అండ్ సక్సెస్ఫుల్ టు యూ. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాసు గారు వాళ్ళిద్దరూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందుగా వంశీ నందిపాటి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు నేను ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి కలుస్తూ ఉన్నా. సో బట్ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ సే యువర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అదే వాళ్ళకి తెలుసు అది. ఓకే. సో మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా, అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే నేను అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ అదే సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు అది. ఓ మై గాడ్, నో కట్అవుట్స్, ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం కావాలంటే. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని
వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుడ్డోడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది, అది చెప్పా అంతే. కాదు, ఇంతకుముందు ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అవుతున్నారనమాట. ఇంకా అదేం లేదు, ఈ రోజుకి చాలా రండి నెక్స్ట్. థ్యాంక్ యూ. ఎస్ బన్నీవాసు గారే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతా మాట్లాడేస్తారా? పర్లేదు. ఇప్పుడు ఆయన ఈ మధ్య ఇండస్ట్రీలో ఇచ్చేశారు. ఎస్ సరే, మిడిల్లోకి రండి. ఈ మధ్య కాలంలో వంశీ గారిని స్పీచెస్ని కొట్టే వాళ్ళు ఇంకా రాలేదంట. యాక్చువల్లీ ఆయన ఈ మధ్య ఒకరిద్దరి తర్వాత ఇండస్ట్రీలో స్పీచెస్ ఆయన ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మీడియా సోదరులు అండ్ సోదరిమణులందరికీ. బికాస్ లాస్ట్ 1 year నుంచి ఏదైనా బెస్ట్ స్టేజ్ ఎక్కువసార్లు అటెండ్ అయిన ఏదైనా అవార్డు ఉంటే నేను, వంశీ అండ్ మా సాయి గారే తీసుకుంటాము. అన్నిసార్లు అటెండ్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని అందరిని ఇంత ఓపిక్గా మీరు అందరూ భరాయిస్తున్నందుకు, ఎస్పెషల్లీ మీడియా. అండ్ ఈ సినిమా నేను చూడటానికి కానీ, నేను వంశీ కలిపి దీన్ని రిలీజ్ చేయడానికి కానీ మెయిన్ కారణం అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ దిస్ ఫిలిం అందరికన్నా కూడా. ఆయన చూసి లేదు ఇది ఓటీటీ సినిమా కాదని, ఇది పక్కా థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఈటీవీ వాళ్ళతో ఆయన మాట్లాడతాం, అలాగే మా అన్నతో మాట్లాడతాం, శివాజీ గారితో. దాని తర్వాత నేను కాల్ చేశాను, అన్న ఇట్లా ఉంది ఏంటి ఎదరికి వెళ్తున్నామా అంటే, లేదు తమ్ముడు పక్కా 100% మనం ఎదరికి వెళ్దాము, సినిమా చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఈ సినిమాని తీసుకొచ్చి థియేటర్స్లోకి తీసుకొస్తుంది. సో ఈ సినిమా థియేటర్స్లోకి రావడానికి క్రెడిట్ మాత్రం 100% అనిల్ రావుపూడి గారికి వెళ్తుంది. అండ్ సినిమా చూశానండి. శివాజీ గారు చాలా మంచి యాక్టర్. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ అందరికీ తెలిసిందే. అండ్ ఎంత కింద నుంచి ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ కెరియర్ని రన్ చేసుకున్నారు అనేది. ఆఫ్టర్ దట్ 90s తర్వాత ఆయన ఇంకొక స్టెప్ ఎక్కారు కెరియర్లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు 90s దగ్గర నుంచి. బికాస్ 90s కానీ తర్వాత వచ్చిన కోర్ట్ కానీ ఈ సినిమాలన్నీ కూడా ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. నిజంగా ఈ సినిమాలో నేను ఆయన కన్నా కూడా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యానంటే లయ గారి గురించి. అంటే ఆవిడ్ని చాలా క్యారెక్టర్స్లో చూసాము, చాలా సినిమాల్లో చూసాము, కానీ ఈ సినిమా అయితే ఇరగ్గొట్టి పడేసింది ఆవిడ. ఇది రాసుకొని నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఒక ఎనర్జీ ఉంటుందని చెప్తాను కదా. ఈ సినిమాకి అయితే ఎనర్జీ ఆవిడే ఇరక్కొట్టి అవతలేసేసింది సినిమాని. డెఫినెట్గా ఆవిడకైతే మాత్రం ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక మాత్రం లయ గారు బాగా గుర్తుంటారు అందరికీ. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం 100% మళ్ళీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ సినిమా అంటే ఎప్పుడు కూడా క్రైమ్ థ్రిల్లర్స్లో ఎక్కువ కూడా ఏంటంటే డార్క్ కామెడీ వైపు వెళ్తాం. జనరల్గా ఏంటంటే అది ఒక మోడల్ కింద ఉంటుంది. బట్ ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన విషయం ఎక్కడంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని చాలా ఫ్యామిలీ పరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా క్రైమ్ థ్రిల్లర్ కింద ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేటట్లు ఉంటుంది. అండ్ దానికి నిజంగా అతను రాసిన రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేసుకున్నాడు. అండ్ ఈటీవీ ఉంటే దాని వెనకాలే బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి లాస్ట్ 1 year నుంచి వెళ్తూ ఉన్నారు. ఫర్దర్గా కూడా మంచి జర్నీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బాగా సినిమా తీస్తారు, నేను దాన్ని రిలీజ్ చేసి బాగా సంపాదించుకుంటాను. ఇది చాలా బాగుంది, నాకు హ్యాపీగా ఉంది. అలాగే మమ్మల్ని వదలకుండా ఈటీవీ జాగ్రత్తగా ఇలాగే 4 డబ్బులు ఇచ్చి చక్కగా మేము అందరం కూడా కొంచెం ఆస్తులు సంపాదించుకునేటట్లు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ
కోఆపరేట్ చేయాలి మరి. చేయాలి. దానికి ఏ డిస్ట్రిబ్యూటర్లో ఏ ప్రొడ్యూసర్లు కూడా అడ్డు రాకుండా నాకు ఈటీవీ ప్రయాణం అలాగే సాగాలని చెప్పి వాళ్ళందరూ కూడా కొంచెం బాధ ఉన్నా కూడా మా అందరిని దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా కూడా ఇప్పుడు మా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈటీవీ అండ్ వంశీ నా కాంబినేషన్లో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఈ సినిమా కూడా అంత బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎదురెదురు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బన్నీవాసి గారు. మీ సక్సెస్ఫుల్ ట్రాక్లో ఈ సినిమా కూడా యాడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు లయ గారు మాట్లాడతారు, యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అన్నీ మర్చిపోయాను. సో ఐఎమ్ అంటే వేరే ఎమోషన్లో ఉన్నాను. బేసిక్లీ ఓటీటీలో వస్తోంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు సారీ ఫర్ ద ఇంటరప్షన్ మ్యామ్. అలీ గారు కూడా వచ్చారు మనతో పాటు. గట్టిగా చప్పట్లతో ఆయనకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ని ఆయన పోషిస్తున్నారు. ఎస్ మ్యామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమాలు థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి, అలాగే యూనో ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవ్రీ వన్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా వెళ్తోంది, కరెక్ట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిల్మ్ విన్నంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా ఏడిపించడం. ఎప్పుడు ఏడుపు రోల్స్లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏడిపించడం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా ఎంత ఫెరోషియస్గా కనిపించిన ఆయన, ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. సో శ్రీరామ్గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారో ఉత్తర రోల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోలు అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి అన్నీ. ట్రైలర్ కూడా చూశారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బీ ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బీ. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు
ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు, నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్, కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటే సెకండ్ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. దెన్ ఇది థియేటర్స్లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ ఎట్ హోమ్. అంటే చాలామంది అనుకుంటాం మనం కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ కొడతారు ఎవరు, మధ్యలో యూనో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, అది ఆ ఎమోషన్ కంటిన్యూస్గా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లై గారు, మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారు కామెంట్స్ ఏంటి? మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ గారు అడుగుతారా? కాదు, అది ఏంటంటే అది ఇట్స్ వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి, మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకా ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తా. సో డెఫినెట్లీ మీ 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మీ బ్లెస్సింగ్స్ అలా వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే తెలీదు నాకు. అది తెలుసుంటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళం, స్లోగా ఒక్కొక్కటిసారి చేసినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ లయ గారు. ఎస్ పిక్చర్, ఎస్ అలీ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక పిక్చర్ విత్ హిమ్. ఎస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీకి కానీ ఎంటర్టైన్మెంట్కి కానీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనకు గుర్తొచ్చే పేర్లలో ఒకటి అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ డీజేగా కూడా బాగా ఎంటర్టైన్ చేశారు సార్, ఇందాక సాంగ్ చూసాం. థ్యాంక్ యూ అమ్మా. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. సాంప్రదాయని సూతిని సుతపూసిని మా సుధీర్ సాంప్రదాయబద్ధంగా శుద్ధి లేకుండా పోసకొచ్చినట్టు రేపు 6వ తారీఖు చెప్పబోతున్నాడు. సో అంత అద్భుతమైన ఒక కథ శివాజీకి చెప్పి ఒప్పించి, నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాను అనేది నాకు తెలియదు సార్, మీరు ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అంటే నేను ఇంతే ఇస్తాను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంతలోనే తను ఆ సినిమా తీయడం కూడా జరిగింది. లక్కీగా మాకు ఓటీటీలో వెళ్ళే టైంకి ఆ సినిమా అనిల్ రావుపూడి గారు చూడటం, అబ్బాయి ఇది థియేటర్లో రిలీజ్ చేయండి చాలా బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వటం, దాంతో మా బనివాసు గారు ముందుకు రావటం అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో థియేటర్లో ఒక 2 గంటల సేపు కూర్చొని డెఫినెట్గా ఎంజాయ్ చేసే సినిమా శివాజీ తీసిన ఈ సాంప్రదాయని సూతిని సుతపూసని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మా అందరికి తెలుసు. మిస్ అమ్మ, అలాగే టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ చంద్రం, అలాగే ఇప్పుడు 4వ సినిమా, ఇది 4వ కాంబినేషను ఈ సాంప్రదాయాన్ని సూతిని సుతపూసని. సో ఆల్మోస్ట్ నేను మిస్ అమ్మలో లేను కానీ ఈ 3 సినిమాల్లో అయితే ఉన్నా. అదిరిందయ చంద్రం, టాటా బిర్లా, మళ్ళీ ఈ సాంప్రదాయం సుతపూసని ఈ కాంబినేషన్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం ఉంది. అండ్ డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే తను మాకు ఏదైతే చెప్పాడో అదే తీశాడు, అదే చెప్పాడు.
సో ఈ సినిమా రేపు 6వ తారీఖున థియేటర్ రిలీజ్ అవుతుంది. సో శివాజీ, డెఫినెట్గా నీ బ్యానర్లో ఇది ఒక పెద్ద హిట్ అయ్యి నీ బ్యానర్కి మంచి పేరు తీసుకొస్తుందని. అలాగే ఈ సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు. అంతేకాకుండా టెక్నీషియన్స్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా తను హీరోగా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఎక్కడ కనిపించలే. తను ఒక టెక్నీషియన్గానే పనిచేశాడు శివాజీ. లొకేషన్లో అవ్వచ్చు, జనాలు కెమెరామెన్ సార్ జనాలు ఎక్కువ ఉన్నారంటే తనే వెళ్ళి అందరినీ పక్కరమని చెప్పి అలా టెక్నీషియన్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఏదైతే తను కమిట్ అయ్యాడో అదే ఇచ్చాడు, అదే సినిమా చేశాడు. రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి, ఎందుకంటే రంజాన్ నెల కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేసి రావడం జరిగింది. అదే రాగానే అడిగాడు శివాజీ, తిన్నావా నాన్న? తిన్నానరా, ఇప్పుడు అందరిని తినడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని బన్నీవాస్ గారు, అలాగే వంశీ నందిపాటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ముందుకెళ్తా ఉంది ఈ సినిమా. సో ఒక లక్కీ కాంబినేషను వాళ్ళది, ఈటీవీది. సో అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంది. ఈ సినిమాకి అన్నీ కూడా నేచర్ ఏమనుకుందో అదే జరుగుతూ వెళ్తూ ఉంది. వాస్తవంగా ఈ సినిమా నేను స్టార్ట్ చేసింది మాత్రం థియేటర్కేనండి. సాయి గారు అంతే కదా. సో థియేటర్కే స్టార్ట్ చేశాము. అంటే ఏమవుద్దంటండి, ఈ కథకున్న గుణము, న్యాయంగా మాట్లాడుతున్నాను నేను, ఈ కథకున్న గుణము కథ తెలియకూడదు. ఈ జానర్కే ఉన్న గుణం అది. దాన్ని మనం కథ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన విధానము మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లోకి చూసేటప్పుడు ఏంటంటే అతను చెప్పింది తీశాడు, ఇలాంటి ఫీలింగ్ వస్తాయి. ఇది నిజం. కానీ ఈ సినిమా ఏదైతే ఈటీవీ విన్కి చెప్పామో అది మాత్రమే తీసాం. ఎక్కడా కూడా సినిమాలో ఒక కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైతే చెప్పామో అదే తీసాం. ఇందులో వాళ్ళకి చెప్పిన ఆర్టిస్టుల కన్నా కూడా చాలా పెద్ద ఆర్టిస్టులను పెట్టాను ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్సు 1,00,000 ఓటీటీలు వచ్చినా పని అవ్వదు. అది సినిమా అనేది కేవలం మన ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఇంకెక్కడ చూసినా కానీ అంత ఆనందం మాత్రం రాదు. అన్నీ మర్చిపోవాలంటే ఓటీటీలో ఏముందండి, సినిమా చూస్తా ఆపి పాజ్ చేసి బయటికి పోవచ్చు, చేయొచ్చు, రావచ్చు, ఏమైనా చేయొచ్చు. పాపం ఆయన అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి. అదేం లేదు, చెప్తామండి, అన్నీ చెప్తాను, క్లియర్గా అన్నీ చెప్తాను నేను. సో ఏమైంది, ఈ కంటెంటు వాళ్ళు ఓటీటీకి ఎందుకు అడిగారనేది నేను దాన్ని కూడా క్లారిఫై చేస్తున్నా. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఇంత మంచి కంటెంటు ఒరిజినల్లో ఇంతకుముందు అంటే ఒక 1.5 year నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఒరిజినల్స్గా రిలీజ్ చేయలేదు. సినిమా వేసిన థియేటర్ వేస్తున్నారు, దాంట్లో వేస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ టీం అంతా కలిపి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఈటీవీ వాళ్ళు నాకు ఏది చెప్పినా ఐఎమ్ ఓకే, లోపల ఏమున్నా సరే ఓకే, ఎథికల్గా నేను అలాగే ఉంటాను. ఈటీవీ కంపెనీ అంటే నేను అలాగే ఉంటాను. 100 కోట్లు పెట్టిన సినిమా అయినా సరే ఓటీటీ అంటే ఓకే సార్ అలాగే అంటాను. సో కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా ఈ సినిమానే కదండి, నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసా. భానుచంద్ర గారి, సుమన్ గారి, ఇంకా ఎవరు అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాళ్ళం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి ఓటీటీ థియేటరు అనేది లేదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు 100% ఇస్తుంది. సినిమా ఇది థియేటర్లో వర్కౌట్ అవ్వదు, దీన్ని ఓటీటీ, ఆ ఉద్దేశం అస్సలు లేదండి, ఎవ్వరికి కూడా లేదు. ఉంటే వంశీ గారు, బన్నీవాస్ గారు, ఆయన బన్నీ అంటే అలవాటు అయిపోయింది మాకు. సో ఎందుకు రిస్క్ చేస్తారండి, ఎవరైనా చేయలేరు. వంశీ గారు, బన్నీ గారు, వాసు గారు సినిమా చూసి నా చేయి అలా పట్టుకొని పక్క తీసుకెళ్ళారు. చాలా మంచి సినిమా తీసామన్నా, చాలా క్వాలిటీ ఫిల్మ్ తీసామన్నా అన్నారు.
లేకపోతే సినిమా చూశారు బాగుంది అని నేను వెళ్ళిపోతారు కదా. వంశీ గారికి అంతకుముందు చూపించినప్పుడు ఏంటి, జస్ట్ ఊరికే రష్ చూపించాం. కాపీ వచ్చి నాకు చూద్దామన్నారు. కాపీ వచ్చినా చూసారు. ఇప్పుడు ఎలా ఉందండి వంశీ గారు అన్న, బాగుందండి అంతే. ఎవరెవరు చూసారు? మీరు వచ్చారు వంశీ గారు, అనిల్ గారు, అలాగే ఈటీవీ ఫ్యామిలీస్ అందరూ చూసి, మా ఫ్యామిలీస్, మా టెక్నీషియన్ ఫ్యామిలీస్ అందరూ హిలేరియస్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటే ఆలోచన, అంతే, ఇంకా రెండో మాటే లేదు, థియేటర్కి వెళ్ళిపోదాం. ఏం సాయి గారు, పక్కా ఇదే అండి. ఇందులో ఏమీ మేనమేషాలు ఏమీ లేవు. అసలు ఒకటండి, బాలేకపోతే నేనే ఒప్పుకోను. ఏంది మన బిడ్డ అయితే మాత్రం బాలేకపోతే ఎలా, దాన్ని ఆ లెక్కలో ఎలా చూడలేం. సో ఇంత మంచి సినిమానే థియేటర్కి తీసుకొస్తూ ఉంది. చాలా, నేను ఎక్కడా కూడా ఇంత కూడా లోపల గుండెల్లో ఎంత బాధ ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా ఏమో సినిమా నిర్ణయమేనేమో ఓటీటీకి వెళ్ళటం, ఓకే అలాగే వెళ్దాం అనుకో, మళ్ళీ అది ఎలా వచ్చి మళ్ళీ థియేటర్కే వచ్చింది సినిమా. సో సినిమాకి ఎప్పుడు ఏం కావాలో అదే జరుగుద్ది తప్ప మనం ఏం ఊహించుకున్నా జరగదు. సో అలా ఈ సినిమాకి జరిగిందండి. ఒక మంచి సినిమా, గ్యారంటీగా పక్కాగా ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమా తీసా. ధైర్యంగా ఇది నేను తీసిన సినిమా అని చెప్పుకోవడానికి ఏ మాత్రం చిన్న ఆలోచన కూడా, మీరు కూడా మీ మన్ననలు అయితే గ్యారంటీగా పొందుతాను. మంచి సినిమా తీసామనే మాట అయితే వస్తూ ఉంది. సో ఈ క్రెడిట్ అంతా కూడా పూర్తిగా టోటల్ టీం వర్క్ అండి. ఇది డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు కూడా అండి, ప్రతి ఒక్కళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఈటీవీ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రెడిట్ వెళ్తూ ఉంది. ఆర్టిస్టులుగా లయ నిజంగా ఆమెకి మేము ఇచ్చిన డేట్లు చాలా తక్కువ, 20 డేస్ అయినా ఇచ్చాం. ఆవిడ ఎన్ని రోజులు చేసిందో, ఆవిడకి ఒక రోజు లేకపోయినా కానీ వచ్చి లొకేషన్లోనే కూర్చునేవాళ్ళు. సో షూటింగ్కి కరెక్ట్గా 6:30కి 7కి షార్ట్ తీయాలంటే లయ ఇలా 6:30కి షార్ట్ తీస్తున్నాం మనం అంటే 4:30కి వచ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయండి. సో అంత ప్రేమించి చేసాం ఈ సినిమాని. అందరూ అలాగే చేస్తారు, అందరిలాగానే మేము చేసాం. డెఫినెట్గా రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వస్తూ ఉంది. మీ అందరూ దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని, అలాగే నా తోటి నటినట్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఆలీ అన్న అయితేనేమి, ప్రిన్స్ అయితేనేమి, ఇమ్మాన్యుల్ అయితేనేమి, అలాగే విలన్ శరత్ గారు అయితేనేమి, బెంగళూరు కన్నడ ఆర్టిస్ట్ ఆయన అయితేనేమి, అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా డేట్లతో సంబంధం లేకుండా అడిగిన ప్రతిసారి వచ్చారు. అలాగే ఈరోజు రోజా ఉన్నా కూడా అన్న ఆలీ అన్నకి ఫోన్ చేసి, అన్న మీరు వస్తే బాగుంటుందన్న అంటే ఆయన వచ్చేసారు. అది కూడా నాకు అనిపించింది లోపల, ఆయన ఉపవాసంలో ఉన్నారు, ఏమో అల్లా బ్లెస్సింగ్స్ ఉంటే వస్తాడు అనుకున్నాను, వచ్చేసాడు అలీ అన్న కూడా. సో ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఈ సినిమా. దీనికి 1.5 year కష్టం. ఖచ్చితంగా రేపు 6వ తారీఖు ఈ కష్టానికి మీ అందరి నుంచి ఒక మంచి అప్రిషియేషన్ వస్తుందని ఆశిస్తూ, మా సినిమాని మీరందరూ థియేటర్లో తప్పక చూస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఇంకెవరిని మర్చిపోలేదు కదా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను ఏది అడిగితే అది, ఎప్పుడు కూడా ఒకటే అండి, ఈటీవీ విన్కి నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ప్రతి ఒక్కటి నన్ను వాళ్ళు ఎప్పుడూ అడగలేదు ఏంటి అని. ప్రతి ఒక్కటి ఆర్టిస్టుల విషయం కానివ్వండి, లొకేషన్స్ కానీ ఏదైనా సరే ఒక మెసేజ్ కొట్టి అప్రూవల్ తీసుకొని చేసేవాడిని. ఎందుకంటే నేను అడిగాను వాళ్ళను, ఫస్ట్ కట్ చూపిస్తా సార్, అప్పుడు మీరేం చెప్తే అది చేస్తానని. అది నాకు గౌరవం ఇచ్చినట్టు అయింది, ప్లస్ నాకు అకౌంటబిలిటీ పెరిగింది. అట్ ది సేమ్ టైం ఆ అకౌంటబిలిటీని ఫుల్ఫిల్ చేశాననే నమ్మకం వీళ్ళందరూ చూసి బాగుంది అనేసరికి నేను మెసేజ్ పెట్టాను సాయి గారికి, సాయి గారు సినిమా అందరికీ నచ్చింది, మీకేం మాట ఇచ్చానో నేను అది చేశాను, నా బాధ్యత ఇంకా నెక్స్ట్ ప్రజల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఇంతమందికి నచ్చిన సినిమా ప్రజలకు కూడా నచ్చుద్దని ఆశిస్తూ, మా సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి కారణమైన అనిల్ రావిపూడి గారికి పరోక్షంగా కారణం ఆయనేను, ప్రత్యక్షంగా కూడా ఆయనే కారణం. సో థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్ Q&Aని మొదలు పెడదామండి. శివాజీ గారు, అలీ గారు, లయ గారు అండ్ సుధీర్ గారిని స్టేజ్ మీద ఉండాల్సింది, అలాగే సాయి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ గారు మీరు ఉండాలి. వంశీ గారు మిమ్మల్ని పంపించాలనుకోవట్లేదు, వాళ్ళు ఫ్యాన్స్ కాదు, మీరు ఉండండి. మీరు ఇప్పుడు వేసేసి వెళ్ళిపోతే ఎలాగా?
అయితే మైక్ ముందుగా వంశీ గారికి ఇస్తా. మీరు ఉండాలి సార్, లేకపోతే బుక్ చేసి వెళ్ళిపోతున్నారు అత్తమాను. ఫ్లైట్ ఉందంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయి గారు, చెక్. సాయి కృష్ణ గారు. సార్ చెప్పండి సార్. సార్ ఏంటి అంటే మాతో మాకే పోటీ, మా మీద మాకే పోటీ అన్నట్టు 2 సినిమాలు 6 వస్తున్నాయి, ఏంటి విషయం ఏంటి? 2 మంచి సినిమాలు ఒకరోజు వచ్చాయి, చాలా రోజులు అయిపోయింది కదండి, అందుకే. కూర్చున్నాక మాట్లాడదామండి అందరం. కూర్చోండి. ఇంకా అయిపోలేదా? సరే, అందరూ కూర్చోవలసింది రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఓన్లీ సినిమా గురించి మాత్రమే Q&Aలో అడగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ వంశీ గారు. సాయి కృష్ణ గారు, సాయి కృష్ణ గారు. సార్ చెప్పండి సార్. అదే ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి, అంటే ఇది వస్తుంది అట్ ద సేమ్ టైం సరస్వతి వస్తుంది, 2 ఈటీవీ విన్ అనే బ్యానర్ రెండింటికి కామన్ గా ఉంది. అవును సార్. సో ఏంటి మరి, అంటే మీతో మీకు పోటీయా, లేకపోతే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అదే అండి, 2 మంచి సినిమాలు ఒకే రోజు చాలా రోజులు అయిపోయింది కదా, చూద్దాం అసలు ఎలా ఉంటుందని. అది చాలా డిప్లొమాటిక్ గా ఉంది, అసలు ఆన్సర్ లా లేదే. అసలు ఆన్సర్ అదే, ఎందుకంటే వాళ్ళు చెప్తాను. ఒకే రోజు రావాలని అనుకోలేదు యాక్చువల్లీ. 8th March అయితే ఉమెన్స్ డే, అందుకోసం సరస్వతి 6th ప్లాన్ చేసాము. ఈవెన్చువల్లీ ఈ సినిమా February 12th రిలీజ్ కావాల్సింది. సో తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా, తర్వాత ఏ భగవాన్ సినిమా అన్నీ పోగా 6th డేట్ కనిపించింది. సో 2 మా సినిమాలే, 2 మంచి సినిమాలే, ఒక రోజు ఏమైంది. అయితే లాస్ట్ టైం ఇది ఎందుకు థియేటర్కి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు చెప్పిన రీజన్ కూడా అంతే స్ట్రాంగ్గా అనిపించింది అప్పటి, మాకు చాలా కన్విన్సింగ్గా ఉంది. అంటే 90s తర్వాత మళ్ళీ అలాంటి కంటెంట్ ఏది రాలేదు, మాకు సబ్స్క్రిప్షన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అని. బట్ మీరు యాజ్ ఏ ఓటీటీ కింద ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి కానీ, బట్ మీరు థియేటర్కి వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి ఈ సినిమా వరకు? ఈ సినిమా వరకా? సో అదే మీకు చెప్తా, అదే అనగనగా తర్వాత మంచి ఒరిజినల్ కాంటెంట్ లేకుండా థియేటర్కి వెళ్తున్నాం, ఓ సినిమా లేకుండా థియేటర్కి వెళ్తున్నాం. అండ్ సమ్ ఆఫ్ ద ఫ్యూ కాంటెంట్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నెట్ఫ్లిక్స్కి వెళ్తున్నాయి. ఆ తర్వాత అందరూ అదే అడుగుతున్నారు, ఏంటంటే థియేటర్లో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఎక్స్క్లూజివిటీ ఏం లేదా అనేది. సో ఒక మంచి సినిమా ఉంది, సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ని ఎక్కువ బిల్డ్ చేద్దాం అనుకున్నాం ఈ సినిమా నుంచి. ఈవెన్చువల్లీ ఏమైందంటే థియేటర్ ఎక్స్పీరియన్సే ఈ సినిమాకి బెటర్గా ఉంటుంది ఓటీటీ ఎక్స్పీరియన్స్ కన్నా అనేది ఫ్యూ ఫోకస్ గ్రూప్ టెస్టింగ్ వల్ల మేము కన్విన్స్ అయినాం, అందుకే తీసుకొస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఓకే సార్, బట్ బిల్డ్ చేసుకోవాలని అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ బ్రాండ్ అది కదా. అయితే సిరీస్ ఎక్కువ తీద్దాం అనుకుంటున్నాం, ఇంకా దానికైతే చాయిస్ లేదు కదా, సిరీస్లతో బిల్డ్ చేద్దాం. సిరీస్ అయితే చాయిస్ లేదు, అడగరు కదా ఇంకా సినిమాకి తీసుకెళ్ళమని థియేటర్కి. శివాజీ గారు సార్, ఇటు సార్ చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్? ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా మాట్లాడుతున్నారు, ప్రొడక్షన్ ఇలా ఉంది అలా ఉంది, ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు, చాలామంది సైలెంట్ అయిపోతున్నారు కూడా కదా. అంటే నాకైతే ఏమీ అనిపించలేదండి. నాకు టాటా బిర్లా మధ్యలో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా మేకింగ్ మీద. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. టెక్నికల్గా మారిందే తప్ప మేకింగ్ సైడు ప్రొడ్యూసర్గా దగ్గరుండి చూసుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏం అనిపించలేదు సార్. అంటే ఈటీవీ విన్ అప్రూవల్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అయిందంటారా ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా కదండి, మనకు ఒక సినిమాని కొనేశారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా, ధైర్యం వేరు. ఇంకోటి, నేను ఈ సినిమాని థియేటర్లోనే గట్టిగా నమ్మాను. అందుకే కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి అంతవరకే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసి, నేను ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టినా కూడా భరించగలిగే స్థాయిలో దీన్ని ఎలాగైనా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఈరోజు మీ అందరి ముందు గర్వంగా చెప్పగలనండి, ఈ సినిమా మీరు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ తీసే బిగ్ సినిమాస్ తోటి ఆ క్వాలిటీ తోటి ఏమాత్రం తగ్గకుండా మాత్రం చేశానండి, అదైతే గ్యారంటీ. సో దానివల్లే నాకు కొంచెం డేస్ పెరిగినాయి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నాకు డేస్ కొంచెం ఎక్కువ పెరిగినాయి. ఇంకా మిగతా టెక్నికల్ సైడ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమా.
మనం సినిమా ఎలా ఏ రేంజ్లో హిట్ అవుతుంది ఏమవుతుంది ఇదంతా కూడా ఆడియన్స్ పోయిన తర్వాత చెప్పాలి. బట్ ఇది మన కాన్ఫిడెన్స్ మాత్రం, ఏది సినిమా బాగుంటుంది బాగుంది అనేది మన కాన్ఫిడెన్సు. మన చుట్టూ ఉన్న 10 మంది సినిమా చూసి సినిమా చాలా బాగుంది థియేటర్కి రాలేదనేది లోపల లావా పొంగుతున్నా కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి కదా. నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన ఒక సంస్థ మనం ఇలా పోదాం, పైగా వాళ్ళన్న గొప్ప మాట కూడా ఏంటో తెలుసు, మీరు పెట్టింది మీకు మళ్ళీ వచ్చేస్తుంది, దాని గురించి ఏం ఆలోచించవద్దని కూడా చెప్పారు. సో ఇంత బాగా ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి. మేము ఇచ్చింది ఈ బడ్జెట్లో సినిమా తీయాలి, నువ్వు తీస్తానన్నావు, అయిపోయింది, ఇంకా నీకు మాకు నీ దోల నువ్వు తీసుకున్నావు, ఇలా అనలేదు. సో అటువంటి కంపెనీలో నేను ఎదురు మాట్లాడేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. నేను నా చివరి వరకు ఉండదు ఆ కంపెనీ దగ్గర మాత్రం. సో నాకైతే మార్పు ఏం కనపడలేదు నిశాంత్ గారు మేకింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ అది ఇదేంటి ఇంత మంచి కంటెంట్ని ఇలా వెళ్తున్నాడు అనుకున్నాం. లక్కీగా ఆ రోజు అనిల్ లాంటి ఒక పాజిటివ్ పర్సన్ రాబట్టి ఇమ్మీడియట్గా ప్రీవ్యూ చూసేసి ఇమ్మీడియట్గా మీకు ఇలా మారింది. మీరు కనుక ప్రొడక్షన్ చేయకపోతే ఇప్పుడున్న బడ్జెట్లో ఈ సినిమా జరిగేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా కాదండి, 100%. ఈ సినిమా ఒక 6 కోట్ల దాకా అయ్యేది గ్యారంటీగా. నేను చూస్తున్నాను కాబట్టి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక 5.5 నుంచి 6 కోట్లు గ్యారంటీగా అయ్యేదండి. బికాస్ ఇక్కడ ఏంటంటే మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు, మనం పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నాం అనుకోండి ఏమైద్ది, మన కంట్రోల్లో ఉంటారు. మనం వాళ్ళని స్కూల్ పంపించేసాం, మన ఫీల్ అయ్యి మన దారిని మనం ఎరా వచ్చావా ఇంటికి అని అడిగితే వాడు వచ్చాననే చెప్తాడు. అంటే ఎందుకంటే నాన్న లేడు అక్కడ. ఎరా వచ్చావా అంటే అర్థం ఏంటి, ఎరా ఇంకా రాలేదంటే వాడు టెన్షన్ పడతాడు, కానీ వచ్చావంటే అదే డిఫరెన్స్ అండి, ఏముండదండి. ఎప్పుడైనా వేసుకున్న బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుందే, కానీ బీభత్సంగా అయితే మాత్రం అదంటే నేచర్ సపోర్ట్ చేయక మిగతా కారణాలు ఉండొచ్చు. గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి ఒక్క సుధీర్ గారికి లాభం అండి, మిగతా వాళ్ళందరికంటే. ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఏమవుదు, వంశీ గారికి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మాట నేను అన్నాను తనతోటి, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా, ఈ సినిమాకి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది ఈ ఓటీటీలో అయినా అదృష్టవంతుడివే, ఇక్కడ డైరెక్ట్ థియేటర్ ఓటీటీలో తీయటం వేరు శివాజీ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ సితార్లు అడ్వాన్స్లు ఉంటే డైరెక్టర్లకి బలేవాడు. నా పాయింట్, థియేటర్కి వచ్చే ఆడియన్కి ఉండే మజా వేరే. మీరు చెప్పినట్టు ఆ దర్శకుడికి, ఏ దర్శకుడికైనా థియేటర్లో తన పేరు చూసుకోవటం వేరు, ఓటీటీలో పేరు చూసుకోవటం వేరు. సుధీర్ గారి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ ఫస్ట్ అది అన్నందుకు. మీరు అన్నట్టు థియేటర్లో పేరు చూసుకోవడం ఎమోషన్, చిన్నప్పటి నుంచి అది చూసే ఇంత దూరం వచ్చాం కదా. సో సడన్గా టీవీకి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మిరాకిల్ లాగా జరగటం, సో ఈరోజు అగైన్ మళ్ళీ నేను థియేటర్లో నా పేరు నేను చూసుకుంటున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. దాంట్లో డెఫినెట్గా అది హ్యాపీ మూమెంటే. అలియానా, ఏమన్నా రంజాన్ మాసంలో ఏదన్నా మంచి న్యూస్ చెప్తారేమోనని, అంటే టాలీవుడ్లో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీశారు, అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని, అది కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసి మళ్ళీ ఆపేశారు. ఈ రంజాన్ మాసంలో ఏదన్నా కొత్త అనౌన్స్మెంట్ చేస్తారేమోనని. చెప్తా, ఇది రంజాన్ కదా, బక్రీద్లో అడుగు చెప్తాను. థ్యాంక్ యూ. శివాజీ గారు సార్, ఇప్పుడు కోర్టు సినిమాతో మీరు టోటల్గా మంగపతి అయిపోయారు. ఇమేజ్ పరంగా కానివ్వండి, దాని సెలబ్రేషన్, క్యారెక్టర్ సెలబ్రేషను, సినిమా సక్సెస్ అన్నీ బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ అయ్యేది. ఇప్పుడేమో ఇందులో అంటే సోషల్లీ ప్రిడామినెంట్ క్యారెక్టర్గా కనిపించారు మీరు. ఇందులో ఈ ట్రైలర్లో చూస్తుంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి కదండి. మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్గా అది ఆటోమేటిక్ వస్తుంది, అనుభవంతో వస్తుంది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి, ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకు వచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి. అది నిజం చెప్తున్నాను. నేను ఇంద్రాలో ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు, మంగపతిలో చేసింది అదే, దండోరాలో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, నాకు అనిపించింది ఒకటి టైము, 2 పాత్రలు రావటం. మేజర్గా కీ రోల్ ప్లే చేసింది మాత్రం నా విషయంలో టైం, అంతే సార్. వెరీ గుడ్. ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది
నాకు వర్కౌట్ అయింది అనిపించింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సాయి కృష్ణ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదట దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఫర్ ఓటీటీ అంటే, బట్ ఆయన అడిగింది థియేటర్ కనే, బట్ ఇట్ వాజ్ లేటర్ ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. రైట్ సార్. ఓకే, తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అనిల్ గారు చెప్పిన తర్వాత మనం ఒక 4-5 ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? నో, it was decided before to do it in OTT because after Rajavich Rambe, after the ETV and Netflix collaboration, we thought of doing it for OTT ane. Okay. Yeah. వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా థాట్ ప్రొవోకింగ్ అండి, అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెపం ఆయన మీద పెట్టండి, అది రేపు పొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటుంది ఏమనిపించింది నాకు. నేనంటే చెప్తున్నా అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలా వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలా వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషనే కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే, బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. షుడ్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. ఇండస్ట్రీస్ సేక్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్, మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డా. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావడం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా, లయ నేను చేయాలి అని అంటే కామెడీ, ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కొలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఏం ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసి, రేటు పెరిగిండేసి లయ గారు. సో మీకు ఆ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది అనుకోండి. సరే, అంటే మళ్ళీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టే సినిమా ఇది అవుతుందని మీకు నమ్మకం ఏర్పడిందా థియేటర్కి వస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి, దీనికి అయితే ఆ పొటెన్షియల్ తప్పకుండా ఉంది.
అది స్టోరీ విన్నప్పుడు అవనివ్వండి, చేస్తున్నప్పుడు ఇంకొంచెము, తర్వాత చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెము, తర్వాత ఫుల్గా సినిమా చూసిన తర్వాత వచ్చిన కంటెంట్ ఫీలింగ్, ఓకే దీంట్లో విషయం ఉంది, దీంట్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోరీలో ఉంటుంది కానీ మనం బయట అవుట్పుట్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేస్తుంది, అంటే మన అవుట్పుట్ తక్కువ అయిపోతుంది. అలా ఏమీ లేకుండా ఇంకా బెటర్గానే ఉంటూ నేను వినిన దాని కంటే, ఊహించుకున్న దానికంటే బెటర్గా వచ్చిన అవుట్పుట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు చూడాలి. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆ వాల్యూ వేరేగా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాల్యూ వేరేగా ఉంటుంది. మీరు హీరోయిన్గా చేశారు, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా చేయటం. సో ఈ వ్యత్యాసం గురించి ఏం చెప్తున్నారు? ఫర్దర్గా కూడా మీరు హీరోయిన్గానే చేస్తారా? క్యారెక్టర్లు వచ్చినా చేయరా? అలా ఏం లేదండి, మనం మంచి పాత్రలు అయితే చేస్తాము. అది క్యారెక్టర్సా, హీరోయినా, ఇప్పుడు నేను ఎప్పుడు హీరోయిన్ అంటే అంటున్నారు కానీ బట్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అని అనుకున్నాను, అంటే దట్ ఈస్ అ రోల్, అది అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ అలా ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హీరోయిన్కి ఒక రకమైన గుర్తింపు ఇది అది అంటున్నారు కానీ నన్ను ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మాలయ అని అంటారు. అది నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా, లేకపోతే నేను ఆర్టిస్ట్గా చేయకపోయినా కూడా మీరు ఎక్కడైనా నన్ను బయట మీట్ అవుతే మాలయ అని అంటారు. సో ఆ పేరు తెచ్చుకున్నాను. ఆ పేరు ఇంకా కొత్త మీడియా పీపుల్ వాళ్ళతో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అది చాలండి. ఇంకా హీరోయిన్ లయకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లయకి పెద్ద డిఫరెన్స్ లేదు నా మైండ్లో అయితే. మామూలుగా ఒక సినిమాకి ఓ బడ్జెట్ ఉంటుంది, అలాగే సీరియల్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది, అలాగే ఓటీటీ ఫిలిమ్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. దాన్ని బట్టే హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. నిజం చెప్పండి, ఈ సినిమా మీరు ఓటీటీ రెమ్యునరేషన్ తీసుకున్నారు, సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నారా? నాకు శివాజీ గారి కోసం చేసారా? ఏంటి ఈ సినిమా రెమ్యూనరేషన్ ఏంటి అనేది కాదులేండి. అంటే వాట్ ఎవర్ ఐ థింక్ ఐ డిజర్వ్, హీ గేవ్ ఇట్. ఇంక క్వశ్చన్స్ లేవు, ఇదేం లేవు, నెగోసియేషన్స్ లేవు. సినిమా కంటేనా? ఓటీటీ ఎక్కువ తీసుకుంటారు సినిమా కంటేనా? ఈ సినిమా గురించి కాదు, జనరల్లీ చెప్తున్నానండి. యా, సో అలాంటివి ఏమి లేవు. నాకు వాట్ ఎవర్ ఐ డిజర్వ్ హీ గేవ్ ఇట్ టు మీ. నేను లయ నాకు ఆల్రెడీ తెలుసు, సో ఆల్రెడీ మేము చేసాము కాబట్టి నాకేం తక్కువ చేయలేదు. హీ హాస్ డన్ మోర్ దాన్ వాట్ అదర్స్ డిడ్. వంశీ గారు, మీరు ఇండస్ట్రీకి రాకముందు నంది అవార్డ్స్ ఉండేవి, మీరు ఇండస్ట్రీకి వచ్చిందని నంది అవార్డ్స్ లేవనుకుంటా నాకు తెలిసి. నిషా గారిది ఆ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తాను. సో నాకు అనిపించింది అనమాట, ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా ఇది. సో ఖచ్చితంగా వాళ్ళతోటి ఎలాగైనా సరే వాళ్ళని ప్రమోషన్కి మాకు ఉపయోగపడేలాగా ఒక వీడియో చేయాలనుకున్నాను. నేను అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈ సినిమాకి సపోర్ట్ చేయమని. ఓకే, ఈవెంట్కి అని పిలుచుకొస్తారా వాళ్ళని? ఏమండి? లేదండి, వాళ్ళు రారండి. వాళ్ళు బేసిక్గా ఏంటంటే నా మీద ఉన్న గౌరవంతో యాక్సెప్ట్ చేశారు అంతే తప్ప వాళ్ళేమి డబ్బులు తీసుకొని ఇలా అట్లా కాదు. వాళ్ళు దే ఆర్ ఎనఫ్. డెఫినెట్గా వాళ్ళు మంచి వీడియోలు మంచి కంటెంట్ చేయాలనే ఉద్దేశం అంతే. ఓకే, మీరు ఏదైనా ఒక మంచి అంటే మీరు ఒక హార్టెడ్ ఫుల్ మంచి ఏంటంటే చెప్పేది
మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్తుంటారు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఇది అవుతుంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. అంటే ఈ సోషల్ మీడియాలో మీరు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక మంచి మాట చెప్తారని నేను అడుగుతున్నాను. బేబీ పునర్విక గురించి మీకు తెలిసే ఉంటుంది, మీరు ఏదన్నా ఒక మంచి మాట ఆ పాప గురించి. అదేనండి, నేను యాక్చువల్గా నిన్న వాళ్ళు ఒక నంబర్ పెట్టారు, ఆ నంబర్కి నేను పే చేద్దామని వెళ్తే ఈ నంబర్కి ఓవర్లోడెడ్ అయిపోయి వచ్చింది కాబట్టి రేపు ట్రై చేయండి అని అన్నారు. సో దాంతో మార్నింగ్ ట్రై చేస్తే మార్నింగ్ గవర్నమెంట్ ఇచ్చేసింది, గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది, సో కాబట్టి ఇంకెవరు వసూలు చేయట్లేదు అన్నారు. నిజాయితీగా నేను వెళ్ళానండి, నా దగ్గర ఫెయిల్ అయిన అవి ఉంటాయి మనకి ఫోన్పేలో వాటిలో ఫెయిల్ అయిన ఇవి వస్తాయి. సో ఏదైనా సరే మానవత్వం బతికే ఉంది. నిజంగా చాలా కొన్ని లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలి. మనం మనుషులం, అందరం కలిసి ఉందాం, అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. అది. థ్యాంక్ యూ. అలీ గారు, నీ జీని ప్యాంటు చూసి బుల్లెమ్మో పాట దగ్గర నుంచి మీరన్నా మీ పాటలన్నా మీ డ్యాన్స్ అన్నా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎస్పెషల్లీ పాయా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్. సో ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అలాగే నిర్మాత బండ్ల గణేష్ చేత డ్యాన్స్ చేయించడం ఒకటైతే, దాంట్లో లిరికల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళందరి గురించి లిరికల్గా ఉన్నప్పుడు పాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా ఆ పాట తీసుకొచ్చింది నేనే. సో అది చెప్పారులే. ఎస్, అయితే అది ఇక్కడ మనం హిందీలో కాకుండా తెలుగులో దాన్ని తెలంగాణ యాసలో దాన్ని పాట చేసి చేయడం జరిగింది. పాట చేసిన తర్వాత శివాజీ రోజు నైట్ ఫోన్ చేసి, అన్న పాట రెడీ అయిపోయింది, ఒకసారి వినిపిస్తాను, నీకు పంపిస్తున్నాను విను, మళ్ళీ 10 minutes తర్వాత దాన్ని డిలీట్ చేసే అన్నాడు. నేను విన్నా, శివాజీ చాలా బాగుంది, ఇది అద్భుతంగా ఉంది, డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అన్న నేను బండల్ గణేష్ని అనుకుంటున్నాను అన్నాడు. ఒకసారి నువ్వు డైరెక్ట్గా వెళ్ళు అనగానే తను వెళ్ళటం చెప్పటం, ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్లో తనకేదో ప్రాబ్లం ఉంటే తన సొంత పనుల మీద డేట్ మళ్ళీ మార్చి దాన్ని చేయడం జరిగింది. కుంభవృష్టి అసలు మామూలు కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో వర్షం, ఆ వర్షంలో 2 రోజుల్లో పాట ఫినిష్ అయిపోయింది. డాన్సర్లు సహా టెక్నీషియన్స్ అందరూ ఆ రోజు పాయ తిన్నారు, షూటింగ్ ఫినిష్ చేశారు చక్కగా. 2 రోజుల్లో సాంగ్ అయిపోయింది, ఎడిటింగ్ చేశాడు, సాంగ్ రిలీజ్ చేశాడు. పాయ ఎంతమంది తిన్నారో తెలియదు కానీ ఈ పాట రిలీజ్ అయిన పాయ చాలామంది తిన్నారు, అంత అద్భుతంగా. వంశీ గారు, అది యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారు, నిజంగానే మీరు చెప్పినట్టు రెగ్యులర్గా మీడియాతో కలుస్తున్నారు, రెగ్యులర్గా
మీడియా కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.